బృహస్పతి జూన్ 2 తర్వాత కర్కాటకంలో ప్రవేశిస్తున్నాడు. గురుగ్రహం ప్రవేశిస్తున్నాడు, ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. తనకు కావాల్సిన ప్రశాంతమైన ఒక ప్రదేశంలో వచ్చి కూర్చుంటున్నాడు. అద్భుత. అలా ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు, అలాగే వృశ్చికానికి భాగ్యంలో కూర్చున్నాడు. భాగ్యం అదృష్టం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మనకు వేద పండితులు అడిగినా లేకపోతే ఏ జ్యోతిష్యులు అడిగినా వృశ్చిక రాశి అద్భుత అంటున్నారు. కారణం ఏంటంటే భాగ్యంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి. అదృష్టం అంటే ఒకటి భాగ్యస్థానంలో ఉండడం. వృశ్చిక రాశికి ధన పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం చూడండి అదృష్టం. ధనం ఇచ్చేవాడు, అష్టైశ్వర్య భోగే వాళ్ళు ఇచ్చేవాడు, లక్ అదృష్టం ఇచ్చే ప్లేసులో కూర్చున్నాడు. అది ఉచ్చస్థితిలో కూర్చున్నాడు. అంటే వాళ్ళది ఎలా ఉండాలి? అన్లెస్ అంటే గ్రహచారం ఏమైనా బాగోలేకపోతే 50% ఇస్తారు, కానీ గ్రహచారం కూడా బాగుంటామంటే ఇంకా వాడిని కూడా ఆపలేరు వృశ్చిక రాశి వారు. ఇప్పుడు గోచారం గ్రహచారం చేస్తాం కదా, భాగ్యం లక్ ఇస్తానంటాడు. నువ్వు లక్ ఒకటి ఇస్తానంటే నో డైనమిక్ నో సక్సెస్ అంటాడు. నువ్వు ధైర్య సాహసే లక్ష్మీ ముందు వెళ్తూ ఉండు, నీకు అంత లక్ ఫేవర్ని నేను చేస్తానంటాడు. సో చాలా అద్భుతమైన పరిస్థితి చెప్పచ్చు జూపిటర్ వల్ల వచ్చేది. ఇంకా వృశ్చిక రాశి వారు పట్టిందల్లా బంగారం అనుకోండి, కొంచెం స్ట్రెస్ తీసుకుంటే ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. దట్ ఈజ్ వాట్ వృశ్చిక రాశి వారికి ఉంది.